గుంటూరు మహిళ తన వేలు కోసుకున్నారన్న వార్త కలిచివేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొన్నారు. వేళ్లు కోసుకోవడం కాదు, అదే వేలుతో బటన్ నొక్కి ఓటు అనే ఆయుధంతో దుర్మార్గ పాలనపై వేటు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మీలో ఒక ఆలోచన రావాలి. ఈ రోజు గుంటూరుకు సంబంధించిన ఒక అమ్మాయి కోవూరి లక్ష్మి ఢిల్లీలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి దగ్గరికి వెళ్లి ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు చెప్పడానికి వెళ్ళింది. వాళ్ళు ఆ అమ్మాయి బాధంతా ఏదైతే గంజాయి చిన్న పిల్లల దగ్గర అమ్మించి చిన్న పిల్లల్ని గంజాయికి అలవాటు చేసి నేరస్తులుగా చేసే పరిస్థితికి వచ్చారు. భూ కబ్జాలు చేశారు, ఇష్టానుసారంగా దోచుకున్నారని ఎంతమందికి చెప్పినా యాక్షన్ తీసుకోకపోతే ఢిల్లీకి వెళ్లి ఆవిడ చేసిన పని చూస్తే నిరసనగా బొటన వేల్ని తెగ్గొట్టుకునే పరిస్థితికి వచ్చిందంటే ఎంత బాధపడిందో సమాజం కోసం. అదే మరిగా ఈ రాక్షసులతో ఎంత ఇబ్బంది పడిందో ఆ అమ్మాయి సంఘటన ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దుర్మార్గులుగానే మళ్ళీ వస్తే ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. తమిళలో ఇదే కాదు, ఆడబిడ్డలు అడుగుతున్నా, రాష్ట్రాన్ని మొత్తం దోచేసుకున్నాడు. మొత్తం పెరుగు మీగడ మొత్తం మింగేసి మీకు మజ్జిగ నీళ్లు పోస్తున్నాడు తల్లి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్క ఒక మాట చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అందరూ కలిసి వస్తున్నారంట, ఆయన ఒక్కడే వస్తున్నారంట, ఆయన సింహం అంట. ఒప్పుకుంటారా తమ్ముళ్ళు? ఒక దొంగ దోపిడీదారుడు మీ ఇంటి మీదకి వస్తే మీరేం చేస్తారు? మనిషికి ఏం దొరికితే అది రోడ్డు మీదకి వస్తారా లేదా? ఊరంతా ఒకటి అవుతుందా లేదా? దొంగని తరుముతారా లేదా? ఆ పరిస్థితి రాష్ట్రంలో. బందిపోటు దొంగ వచ్చాడు, దోపిడీదారుడు వచ్చాడు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత, అవునా కాదా? సిద్ధమా? మీరు మిమ్మల్ని అడుగుతున్నా.